2024 సంవత్సరం దాదాపుగా ఎండింగ్ అయితే వచ్చేసింది. మరొక 3 నెలల తర్వాత మనం 2020 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2020 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోకి రాబోతున్న ఒక 5 ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలను అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అయితే మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా పిక్ చేసుకున్నాం అంటే పాపులారిటీ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎక్కువ మంది కస్టమర్స్ ఎదురు చూస్తున్న ఒక 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్, దాని ఆధారంగా ఈ లిస్ట్ అయితే తయారు చేస్తాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. న్యూ స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ వారి ఫెస్టివ్ ఆఫర్స్. ఈ పండుగను ఈ వెహికల్స్ తో స్వాగతం పలకండి. మీ వద్ద ఉన్న ఏ పాత వెహికల్ అయినా మా వద్ద ఎక్స్చేంజ్ చేసుకుని సరికొత్త వెహికల్ పై 10,000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కలదు. స్పాట్ ఎక్స్చేంజ్ అండ్ స్పాట్ డెలివరీ మా ప్రత్యేకత. న్యూ స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్, పొడిమడక రోడ్, అనకాపల్లి 8367263279 మరియు తున్వల్ ఈ మోటార్స్, శంకరమఠం రోడ్, విశాఖపట్నం 9390358989. 5వ స్థానంలో లైగర్ ఎక్స్. భారతదేశంలో చాలా మంది ఈవీ కస్టమర్లు చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ముందు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 2023 సంవత్సరం జనవరిలోనే లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించారు. బట్ ఆ టైంలో వీళ్ళు ప్రైస్ డీటెయిల్స్ ఏమీ రివీల్ చేయలేదు. అదే సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుందని చెప్తున్నారు కానీ బట్ ఈ రోజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిలే అవుతుంది. ఒకసారి మన లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు, ఒకసారి చార్జ్ పెడితే అప్ టు 80 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫార్వర్డ్ మోడ్ తో పాటుగా రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. ప్రీవియస్ గా చెప్పినట్టుగా లైగర్ ఎక్స్ లోని ప్రత్యేకత ఏంటంటే ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మనకు ఎటువంటి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేకుండా స్కూటర్ దానంతటా అదే బ్యాలెన్స్ అవుతుంది. ఇక లైగర్ ఎక్స్ ప్లస్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మనకి TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా లభిస్తుంది. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ అయితే ఈ రోజు వరకు కూడా లైగర్ మొబిలిటీ వాళ్ళు అయితే వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2020 సంవత్సరం మధ్య భాగంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానంలో హీరో వేదా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్. 2024 సంవత్సరం జనవరి నెలలో హీరో మోటార్ కార్ప్ CEO గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము 2020 సంవత్సరంలో హీరో వేదా సంబంధించి ఒక ఎకనామీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పారు. బట్ ఆ టైంలో ఈయన క్లియర్ గా ప్రైస్ వివరాలు కానీ ఇతర స్పెసిఫికేషన్ వివరాలు అయితే ఎక్కడ కూడా వెల్లడించలేదు. బట్ వీళ్ళు ఎకనామిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు కాబట్టి క్లియర్ గా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే తగ్గుతాయి అనమాట. ఉదాహరణకి వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏదో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉన్నా లేకపోతే రివర్స్ మోడ్ ఉన్నా కొన్ని ఇటువంటి వాటిలో కొన్ని ఫీచర్స్ కట్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి టచ్ స్క్రీన్ వంటి ఫీచర్ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. బేసిక్ ఫీచర్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ రోజు వరకు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు రాబోయే వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 2020 సంవత్సరం మధ్య భాగంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. 3వ స్థానంలో గోగోరో 2 సిరీస్. గోగోరో కంపెనీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్వాపింగ్ నెట్వర్క్ కలిగిన కంపెనీ అనమాట. అంతేకాదు గోగోరో కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా తయారు చేస్తారు. ఈవెన్ 2023 సంవత్సరంలో గోగోరో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లోకి లాంచ్ చేశారు. బట్ అది B2B సెగ్మెంట్ కోసం. బట్ ఇప్పుడు వీళ్ళు B2C సెగ్మెంట్ కోసం 2020 సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు. అదే గోగోరో సిరీస్ 2 అనమాట. ఇక ఈ గోగోరో 2 సిరీస్ లోని స్పెక్స్ చూసినట్లయితే 125 cc ఇంజిన్ సామర్థ్యం, ఏదైతే పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం ఉంటుందో దానికి ఈక్వలెంట్ గా ఈ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 7 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. అప్ టు 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే మీరు 170 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో పాటుగా యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ని కంపెనీ వాళ్ళు 2024 సంవత్సరం మార్చి నెలలో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు దాదాపుగా 150,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. 2వ స్థానంలో LML స్టార్. మన భారతదేశ మార్కెట్ లో వన్ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీ అనమాట LML అనే కంపెనీ వాళ్ళు. వీళ్ళు దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ తో మార్కెట్ లోకి అయితే వస్తున్నారు. దాని పేరే LML స్టార్ అనమాట. ఇది కంప్లీట్ గా ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. స్పెక్స్ చూసినట్లయితే ఇందులో 3.3 కిలోవాట్ల బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. పీక్ పవర్ చూసినట్లయితే 5 కిలోవాట్లు, టాప్ స్పీడ్ చూసినట్లయితే 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మొత్తం 4 రైడ్ మోడ్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ పరంగా 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 130,000 రూపాయలు నుండి 140,000 రూపాయలు. యాక్చువల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ 2024 సంవత్సరం ఎండింగ్ లోకి రావాలి. ఇన్ కేసు మిస్ అవుతే కనుక 2020 సంవత్సరం మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మొదటి స్థానంలో అయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. 2020 సంవత్సరంలో ఎక్కువ మంది ప్రజలు ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఉందంటే అది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పాలి. రీసెంట్ గా హోండా కంపెనీ సంబంధించిన CEO గారు కీలక వ్యాఖ్యలు ఏం చేశారంటే ఖచ్చితంగా 2025 సంవత్సరం మార్చి నెలలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఈ అప్డేట్ అయితే మనం చెప్పాల్సి వస్తుంది. ఇక హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. హోండా కంపెనీ వాళ్ళకి మార్కెట్ లో నెంబర్ 1 సెల్లింగ్ స్కూటర్ మన భారతదేశ మార్కెట్ లో హోండా యాక్టివా. అటువంటి స్కూటర్ ని ఎలక్ట్రిక్ గా తీసుకొస్తున్నారు కాబట్టి దాదాపుగా ఒక సంవత్సరం ప్రీవియస్
గా అన్నది ఇప్పుడు డిలే అవ్వడం జరిగింది. స్మార్ట్ డిజైన్ తో స్మార్ట్ ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ ఏంటంటే ఈ రోజు వరకు వీళ్ళు ఎటువంటి స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు. బట్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న స్కూటర్ సంబంధించిన కాంపిటీషన్ ఆధారంగానే వీళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి అరౌండ్ ఒక 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అప్ టు ఒక 100 నుంచి 120 కిలోమీటర్ రేంజ్. ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్ తో హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక, ఒకవేళ హోండా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటే కనుక అరౌండ్ 70 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి 2020 సంవత్సరం భారతదేశం మార్కెట్లోకి రాబోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవేస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అని ఇచ్చే ట్రై ది ఫ్యూచర్.